అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే, సాయి కృష్ణ లాకప్ డెత్ పై తల్లి న్యాయ పోరాటం. హైకోర్టులో తాజాగా సిబిఐ దర్యాప్తు కోసం విజయలక్ష్మి అనుబంధ పిటిషన్. విజయలక్ష్మి గారి యొక్క ఈ అనుబంధ పిటిషన్ ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వానికి చంపపెట్టు కాదు, చెప్పు పెట్టు లాంటిది. ఎందుకంటే సాయి కృష్ణ మే 9న అదృశ్యమయ్యాడు. మే 9న అదృశ్యమైన తర్వాత తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి సిఐ నాగరాజు, మీ కొడుకు ఇక లేడు, మీ కొడుకు యొక్క ఫోటోకు దండేసుకోండి, ఇక రాడు అని చెప్పిన తర్వాత ఆ తల్లి కమిషనర్ ఆఫీస్ చుట్టూ, ఆ తల్లి జనసేన పార్టీ నాయకులు చుట్టూ, ఆ తల్లి తిరగని పోలీస్ స్టేషన్ లేదు, తిరగని ప్రభుత్వ మార్చిరీ లేదు. చివరికి హెబియస్ కార్పస్ హైకోర్టులో వేసిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వానికి చిమ్మచీకు హెబియస్ కార్పస్ చేసినా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఆ హెబియస్ కార్పస్ వేసిన తర్వాత వార్త బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం దున్నపోతున్న ఇద్దరి నుంచి బయటకు వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఆవిడికి ఏం చెప్పాలో తెలియదు. న్యాయం చేస్తామన్నారు. న్యాయం అంటే సాయి కృష్ణని తెచ్చిస్తారో, సాయి కృష్ణ శవాన్ని తెచ్చిస్తారో, లేకపోతే ఆయన బూడిదని తెచ్చిస్తారో, ఏం చెప్తారు తెచ్చిస్తారో తెలియదు, కానీ న్యాయం చేస్తాము, దర్యాప్తు చేస్తాము, నిందితులకి శిక్ష విధిస్తాము అని చెప్పిన తర్వాత తల్లి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నాకు నమ్మకం ఉంది, సో ఆయన న్యాయం చేస్తా అన్నారు అని చెప్పి ఆవిడ చెప్పిన తర్వాత వారం రోజుల్లోనే అదే మహిళ బయటకు వచ్చి నాకు నమ్మకం లేదు దొరా, ఈ ప్రభుత్వ దర్యాప్తు మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించిందంటే ఇంతకు మించి దిక్కుమాలని చర్య ఇంకోటి ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొట్టమొదటి నుంచి అదే డిమాండ్ చేస్తా ఉంది. 40 రోజుల పాటు ఆ తల్లి రోదన్ని ఎవరైనా పట్టించుకున్నారా? సిపి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలుసు కదా, కనీసం కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? 45 రోజుల తర్వాతే కదా కేసును నమోదు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ ని ఏదైతే తప్పుదో పట్టించే దిశగా మాత్రమే ఈ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగుతుంది. ఇది కంటి తురుపు చర్య మాత్రమే. ఎందుకంటే సిసి ఫుటేజ్ మాయం వెనక పోలీస్ పెద్దల పాత్ర లేకుండా సిసి ఫుటేజ్ మాయం అనేది సాగుతుందా? అదేవిధంగా శవం చూశాను అని చెప్పి ఎస్ఐ ఎవరైతే చెప్పారో ఆ ఎస్ఐ వాంగ్మూలం ప్రకారం ఆ శవం చూసిన విషయం ఆ రోజే పోలీస్ పెద్దలకి తెలియకుండా ఉంటుందా? ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా ఉంటుందా? ఇక సాయి కృష్ణ అదృశ్యం వెనక ఉన్నటువంటి ఉన్నతాధికారుల పాత్ర ఏంటి అనేది దర్యాప్తులో చూపించకుండా, రిమాండ్ రిపోర్ట్ లో చూపించకుండా, కేవలం నాగరాజ్ చుట్టూ ఈ అంశాన్ని చుట్టి ఈ కేసును నిర్వీర్యం చేయాలి, నీరు కార్చాలనే దిశగా మాత్రమే దర్యాప్తు కొనసాగుతుంది తప్పిస్తే ఎక్కడైనా ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా, నిజమైన దోషుల్ని పట్టుకునే విధంగా దర్యాప్తు కొనసాగుతుందా? దోషుల్ని శాశ్వతంగా తప్పించాలనేదే పోలీసుల ముఖ్య ఉద్దేశం అంటూ ఆ తల్లి హైకోర్టుకి వెళ్లి సిబిఐ ఆధ్వర్యంలో ఏదైతే సిబిఐ నేతృత్వంలో దర్యాప్తు జరగాలి, దానికి పర్యవేక్షణగా హైకోర్టు ఉండాలి అని చెప్పేసి పిటిషన్ వేసిందంటే రాష్ట్రంలో సాయి కృష్ణ మృతి దర్యాప్తు వెనక ఎంతటి డొల్లతనం ఉందనడానికి నిదర్శనమే ఆవిడ యొక్క పిటిషన్. అమ్మకానికి రాష్ట్రం, ప్రభుత్వ ఆస్తి, ప్రైవేట్ పార్టీ, సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తుల్ని ఊడ్చేస్తున్న చంద్రబాబు సర్కార్. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అని చెప్పి ఒకవైపు అప్పుల ముష్టి ఎలా ఎత్తుకుంటున్నాడు ఇప్పుడే మాట్లాడాం. మరి వాటి కొనసాగింపుగా సంపద సృష్టిస్తా అని చెప్పి ఉన్న సంపదని ప్రైవేట్ వాళ్ళకి ఎలా కట్టబెడుతున్నాడో ఒకసారి గమనించండి. సుదీర్ఘ తీరరేఖ ఉంది మనకి, 975 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖ ఉంది. దీంట్లో మనం రాష్ట్రానికి సంబంధించి సంపద సృష్టించేది బ్లూ ఎకానమీ ద్వారా సృష్టించవచ్చు, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల ద్వారా సృష్టించవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 26,500 కోట్ల రూపాయల వ్యయంతో, బడ్జెట్ తో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫిషింగ్ హార్బర్లు అమ్మేయడానికి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అమ్మేయడానికి, పోర్ట్లు అమ్మేయడానికి రామాయపట్నం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దాదాపుగా 95% పనులు పూర్తయి వాటిని ఓపెన్ చేసి రాష్ట్రానికి సంపద ఆదాయ వనరుగా మార్చాల్సింది పోయి దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టిపెట్టడం. మొన్న మెడికల్ కాలేజీలు అమ్మేయండి బాస్, OLX లో అమ్మేసినట్టుగా ప్రభుత్వ భూములు అమ్మేయండి బాస్, ఫిషింగ్ హార్బర్లు అమ్మేయండి బాస్, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆర్టీసీని అమ్మేయండి బాస్, ప్రభుత్వ రంగ హోటల్స్ అయినటువంటి ఏపీ టూరిజం హోటల్స్ ని అమ్మేయండి బాస్, ప్రభుత్వ భూముల్ని కారు చౌకగా తమ వారికి కట్టబెట్టేయండి బాస్. ఇలా రాష్ట్రంలో ఒకవైపు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేసి మరోవైపు సంపద సృష్టించకుండా, ఆదాయ వనరులను చూపించకుండా రాష్ట్రం యొక్క సంపద సృష్టించే పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, అదేవిధంగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లని, ప్రభుత్వ భూములని, ప్రభుత్వ హోటల్స్ ని, వీటన్నిటినీ కూడా
తమకు సంబంధించిన వ్యక్తులకి పప్పు బెల్లాల్లా కట్టబెడుతూ రాష్ట్రాన్ని నిజంగా అమ్మకానికి పెట్టినటువంటి ఈ సర్కార్ ఓఎల్ఎక్స్ ప్రభుత్వం కాదా? నిజంగా రాష్ట్రం ఎంతలా సర్వనాశనం అయిపోతుంది అనేది కూడా ఒకసారి ప్రజలు గమనించాలి. బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్ జూలై సెప్టెంబర్ మధ్య 21,800 కోట్ల రూపాయల బడ్జెట్ అప్పు, నెలకి 7,266.66 కోట్ల చొప్పున చంద్రబాబు సర్కారు అప్పు. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అధికారంలోకి రాకముందు చెప్పిన మాట ఏంటంటే సంపద సృష్టి అప్పులు చేయను అని. ఇప్పుడు ఉన్న సంపద ఆవిరి చేస్తా మరోవైపు అప్పుల ముష్టెత్తుకుంటా ఉన్నారు. ఎంతటి దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పుని చంద్రబాబు నాయుడు గారు కేవలం 24 నెలల్లో ఇప్పటికే దాటిపోయారు. 3,51,000 కోట్లకు పైగా అప్పు దాటిపోతే ఇప్పుడు మళ్ళీ మరో 3 నెలలకి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలకు సంబంధించి 29,663 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేశారు ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా. మరో 3 నెలలకు సంబంధించి 21,800 కోట్ల రూపాయలు అప్పు తెస్తాం, నెలకి 7,266 కోట్ల చొప్పున అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ బదులు అప్పుల క్యాలెండర్ వదిలేరు. యువతకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి రాష్ట్రంలో అప్పుల క్యాలెండర్ వదిలినటువంటి ఈయన అప్పు రత్న కాదా? అప్పుల సామ్రాట్ కాదా? రాష్ట్రం ఇప్పుడు కదా నిజంగా సౌత్ సుడాన్, సోమాలియా, అదేవిధంగా శ్రీలంక కంటే దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తా ఉంది. ఇలా ఇప్పటికే 3,50,000 కోట్లకు పైగా అప్పులు చేసినటువంటి ఈ ప్రభుత్వం కేవలం ఆర్బీఐ బాండ్ల ద్వారా మరో 21,800 కోట్ల రూపాయల కంటే దాదాపుగా 3,70,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర అప్పు దాటిపోతుంది. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో మరో 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడానికి, కార్పొరేషన్ల ద్వారా మరో 20,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అంటే కేవలం 3 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్ల అప్పులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ముందుకి అడుగులు వేస్తా ఉందంటే, అంటే 6 నెలల్లో 50,000 కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ బాండ్ల ద్వారా, అంటే ఈ సంవత్సరంలోనే బడ్జెట్ లోపల ఆర్బీఐ బాండ్ల ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి మరి 1,00,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొస్తామని చెప్పి వీళ్ళే స్పష్టం చేస్తా ఉన్నారు. నిజంగా ఇది కాదా ఆర్థిక విధ్వంసం అంటే? ఇప్పుడు కాదా రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అవుతుంది అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసుల దాష్టికానికి మరో దళిత యువకుడు బలి. ఆకివీడిలో సీఐ నా కొడుకుని తీవ్రంగా హింసించాడు, ఇక భరించలేనమ్మా అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు దళిత యువకుడు నవీన్ కుమార్ తల్లి బుజ్జి కన్నీటి పర్యంతం. సీఐ కాళీచరణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్. విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన. రాష్ట్రంలో రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి రాజ్యమేలితే శాంతి భద్రతలు ఎంతలా నిర్వీర్యమవుతాయి, మానవ హక్కులు ఎంతగా మంట గలపబడతాయి, అదేవిధంగా ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛగా జీవించే హక్కులు కూడా ఎలా హననమవుతాయి అనడానికి నిదర్శనమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు. ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం భారతదేశాన్ని కుదిపేసింది. దాని కొనసాగింపుగా వరుసగా దళిత యువకుడైనటువంటి క్రాంతి కుమార్ అదే సిఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని కూడా మనం చూసాం. ఇక కళావతి అనే ఆవిడ 18/6/2026 సంవత్సరం అదే మొన్న జూన్ 18వ తారీఖున విజయనగరం జిల్లా పొందూరు మండలం పినుపర్తి సమీపాన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద శవంగా దొరకడం చూసాం. పోలీసు వేధింపులు భరించలేక. ఇక తిరుపతమ్మ అనే ఆమె తెనాలిలో మే 25వ తారీఖున పురుగుల మందు, కలుపు మందు దాగి చనిపోయినటువంటి ఉదంతం మనం చూస్తాం. ఇక గంగమ్మ నంద్యాల జిల్లాలో ఎంతటి దుర్మార్గం అంటే కర్నూలు జిల్లా కౌతాలం మండలానికి చెందినటువంటి మాల గంగమ్మ అనే అతను మే నెలలో తన కొడుకైనటువంటి వీరేంద్ర కనిపించట్లేదు అని చెప్పేసి హైకోర్టులో హెబియస్ చేస్తే, సో బాధితురాలు ఆవిడ వేర్ ఈజ్ మై కొడుకు అని చెప్పి ఆవిడ హైకోర్టుకు వెళితే మే 8వ తారీఖున హైకోర్టు డైరెక్షన్ లో క్రైమ్ ఏఎస్పీగా ఉన్నటువంటి సుప్రజా గారి ఆధ్వర్యంలో సిట్ అనేది ఏర్పాటు చేశారు. ఆ సిట్టు ఆ తల్లిని అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి దుర్గయ్య అనే అతన్ని ఇద్దరిని టార్చర్ పెట్టారు. అంటే నా కొడుకు ఎక్కడా అని చెప్పి హైకోర్టుకి వెళ్లిన పాపానికి ఆవిడనే కస్టడీలోకి తీసుకొని కస్టడీలో టార్చర్ చేస్తే ఆవిడ చచ్చిపోయింది. దుర్గయ్య అనే అతను ప్రాణాపాయ గాయాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతాడు. అంటే కొడుకు ఎక్కడ అన్న పాపానికి లాకప్ లో కొట్టి చంపేశారు. ఇప్పుడేమో నవీన్ కుమార్ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలానికి చెందినటువంటి నవీన్ కుమార్ అనే అతని మీద కేసు పెట్టి కాళీచరణ్ అనే సిఐ విచ్చలవిడిగా వేధింపులకు గురి చేస్తే చనిపోతూ తన తల్లి కువైట్ లో ఉంటే ఆవిడకు ఫోన్ చేసి 50 నిమిషాల పాటు బాధపడుతూ
సిఐ కాళీచరణ్ నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు, నేను ఇంకా ఆ వేధింపులు తాళలేను అని, నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఆ యువకుడు మాట్లాడుతున్నాడంటే రాష్ట్రంలో పరిస్థితులు చూసాం. ఇక మా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు పెట్టి వాళ్ళని పిలిపించి అక్రమంగా చితకబాదిన సంఘటన కూడా రవీందర్ రెడ్డి అనే వరకుంటపాడుకు చెందిన అతన్ని శ్రీనివాసులు అని చెప్పి కొండాపురానికి చెందినటువంటి ఎస్ఐ చితకబాది రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితులు చూస్తాం. నిజంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, చచ్చిపోయిందా అనడానికి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనలే కారణం. ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ఇవన్నీ ఉన్నాయా రాష్ట్రంలో? స్వాతంత్రం ఉందా, లేకపోతే బ్రిటిష్ రాజు నడుస్తా ఉందా? స్వాతంత్రం ఉందా, లేకపోతే జంగిల్ రాజు నడుస్తా ఉందా అన్న అనుమానాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తలెత్తుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ పొలిటీషియన్, 4వ ముఖ్యమంత్రి, కానీ రాష్ట్రం రావణ కాష్టంలా మారుతుంటే నాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడి కామ్గా ఉంటే ఈయన తన తనయుడైనటువంటి నారా లోకేష్ కోసం కళ్ళుండి కూడా గుడ్డివాడిలా నటిస్తున్నట్టున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ అరాచక పాలన వల్ల చరిత్రహీనుడిగా చరిత్రలో లిఖించబడతాడన్న విషయాన్ని మాత్రం ఆయన ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.